హాయ్ హలో నమస్తే ఐఎమ్ ప్రతిభ యూ వాచింగ్ ప్రతిభాస్ డిషెస్ అండ్ లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా స్పెషల్ రెసిపీ అండి. కొంతమంది దీన్ని మెంతిపప్పు అంటారు, కొంతమంది దీన్ని ధనియాల పప్పు అంటారు. మీ ప్రాంతంలో మీరు ఈ పప్పుని ఏం పేరుతో పిలుస్తారో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. మా పిల్లలు అయితే దీనికి ఇంకొక పేరు కూడా పెట్టారండి, టేస్టీ పప్పు. ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా అలానే ఉంటాయి. ముందుగా ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కందిపప్పు, అలాగే మెంతులు, జీలకర్ర అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక మిక్సర్ జార్లో 5 to 6 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇలా కోర్స్గా పౌడర్ చేసుకోవాలండి, మరీ మెత్తగా వద్దు. ఆ పౌడర్ని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం మనకి ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి, అంత మంచి స్మెల్ ఉంటుంది. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ అండి, ఆనియన్స్ని క్యూబ్స్లా కట్ చేసుకొని, పెద్దదైతే ఒకటి, చిన్నదైతే రెండు కట్ చేసుకొని ఇది కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ అండి, పెద్దదైతే ఒకటి, చిన్నదైతే రెండు, ఇవి కూడా ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఇది చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది. కొద్దిగా వాటర్ పోసుకొని మనం 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మనం లిడ్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగ్గంత సాల్ట్ వేసుకొని ఇలా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి మీకు హార్డ్లీ 15 to 20 మినిట్స్ కూడా పట్టదు. దీన్ని మీరు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి పిల్లలకి పెట్టారంటే పిల్లలైతే ఫిదా అయిపోతారండి ఈ పప్పుకి, అంత టేస్టీగా ఉంటుంది.